హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి జూన్ నెలలో ఇస్తున్నటువంటి పెన్షన్లపై మన యొక్క ప్రభుత్వం వారు శుభవార్త అయితే తెలియజేశారు. అయితే ఈ పద్ధతిలో అయితే పెన్షన్లు ఇవ్వబోతున్నారండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పంపిణీ అయ్యేటటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగిందండి. మనం గనక గమనించుకున్నట్లయితే మనకు ఎన్నికల కోడ్ అమలైన తర్వాత వాలంటీర్లను నిలిపివేయడం జరిగింది. అంటే మనకు ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ల పంపిణీ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే పంపిణీ చేయడం జరిగింది. అయితే చాలామంది ఈ ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులు పడుతున్న కారణంగా మనకు మే నెలలో కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ అలాగే వృద్ధులు ఉన్నారో వారికి సంబంధించి ఇళ్ల వద్దనే పెన్షన్లు అనేది పంపిణీ చేశారు సచివాలయాల్లో ఉన్నటువంటి అధికారులు. తక్కిన వారందరికీ కూడా డీబీటీ పద్ధతిలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా లబ్ధిదారులకి ఖాతాల్లో అయితే జమ చేశారు. అయితే చూసుకున్నట్లయితే చాలామంది ఖాతాలో డబ్బులు జమ అవ్వలేదు, చాలామందికి డబ్బులు రాలేదు, కట్ అయ్యాయని చాలామంది చెప్పారు. సో మనకు గమనించుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కదండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా అంటే జూన్ నెలలో కూడా ఇస్తున్నటువంటి పెన్షన్లలో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు. సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్, బెడ్ రిడన్ పేషెంట్స్ అలాగే వృద్ధులు ఉన్నారో వారికి సంబంధించి సచివాలయ సిబ్బంది ఇంటి దగ్గరకే వచ్చి పెన్షన్లు అనేది యథావిధిగా పంపిణీ అయితే చేస్తారండి. అయితే ఎవరైతే మిగిలిన వారు ఉన్నారో సామాజిక పెన్షన్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా పెన్షన్లు అనేది డీబీటీ పద్ధతిలో వారి ఖాతాలు ఎవరికైతే యాక్టివ్గా ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తారు. మిగిలిన వారికి వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు ఇంటి వద్దనే పంపిణీ అయితే చేస్తారండి. మనం కనుక గమనించుకున్నట్లయితే మే నెలలో ఇచ్చినటువంటి పెన్షన్లు అయితే చాలామంది తీసుకోలేకపోయారు. సో ఏపీ ప్రభుత్వం వారు ఏం చెప్పారంటే ఎవరైతే మే నెలలో పెన్షన్లు తీసుకోలేదో ఆ పెన్షన్లకు సంబంధించిన 3,000 రూపాయలు, జూన్ నెలలో ఇస్తున్నటువంటి 3,000 రూపాయలు, మొత్తంగా 6,000 రూపాయలు పెన్షన్దారులకు పంపిణీ చేస్తారు. 2 నెలలది ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకి ఇస్తారు అని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.